హాయ్ హలో వెల్కమ్ టు చంద్రిక ప్యాకర్స్ అండ్ మూవర్స్. ఈరోజు మనం హౌస్ షిఫ్టింగ్ ఎలా చేయించుకోవాలనే దాని గురించి ఒక వీడియో అయితే చేస్తున్నాము. వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో హౌస్ షిఫ్టింగ్ చేసే విధానము, దాని యొక్క ఐటమ్స్ ఏమి ఉపయోగిస్తారు అనేది పూర్తిగా చూపించడం జరిగింది. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వెహికల్ అయితే ఇప్పుడు ఒక హౌస్ షిఫ్టింగ్ చేయడానికైతే బయలుదేరిపోయిందండి మన టీంతోని. డ్రైవర్ కూడా మనకి వెల్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్ తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడే మనము కస్టమర్ ఇంటి దగ్గర లొకేషన్లోకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మనము మన బాయ్స్ ఏం చేస్తారు, ఎలా హౌస్ షిఫ్ట్ చేస్తారు, మెటీరియల్స్ ఏం యూజ్ చేస్తారు, అలాగే వాటిని ఎలా ప్యాక్ చేస్తారు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తున్నాను. చంద్రిక ప్యాకర్స్ అండ్ మూవర్స్ ద్వారా ఈ వీడియోని చూపిస్తున్నాము. మన ఛానల్ని లైక్ చేయండి. ఎవరికైనా హౌస్ షిఫ్టింగ్ సర్వీస్ కావాలన్నా, ఆఫీస్ సర్వీస్ కావాలన్నా మనం స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము, కాంటాక్ట్ అవ్వండి. మన సూపర్వైజర్స్ మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క హౌస్ విజిట్ చేసి దానికి సంబంధించిన కొటేషన్ ఇస్తారు. ఆ వీడియోలో చూస్తున్నారు కదా, మన బాయ్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. సోఫా సెట్, సింగిల్ సోఫా సెట్ని అయితే ఆల్రెడీ వాళ్ళు బ్లాంకెట్స్తోని అయితే ప్యాకింగ్ చేశారు, టేపింగ్ చేస్తున్నారు చుట్టూ దానికి. ఎందుకంటే మనకి ట్రావెల్లో ఎటువంటి డ్యామేజ్ కాకుండా, ఎక్కడ మరకలు కాకుండా అనేది సోఫాకి మంచిగా ప్యాకింగ్ అయితే చేస్తారు. మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు అన్లోడింగ్ పాయింట్ దగ్గర దాన్ని అన్ఇన్స్టాల్ చేసేస్తారండి. ఒక్కొక్కటి అన్ని చేసి పక్కకు పెట్టుకున్న తర్వాత లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. లోడింగ్ కూడా చూడండి, వీడియోలో పూర్తిగా చూపిస్తాము. మీ యొక్క వస్తువులు, విలువైన వస్తువులు ఏమున్నాలే కానీ వాటిని ఎలా ప్యాకింగ్ చేయించుకోవాలి, ఎలా తీసుకెళ్ళాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాము. ఇప్పుడు చూడండి, బ్లాంకెట్స్ అనేది 3 సీటర్ సోఫాకి వాళ్ళైతే వేస్తున్నారు. వేసేసి దానికి చుట్టూ మంచిగా టేపింగ్ చేసేసి నీట్గా పక్కకు పెట్టి దాన్ని వెహికల్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, మీకు రన్నింగ్లో కానీ లేకపోతే ఎక్కడ మరకలు కానీ ఏదన్నా సోఫా కవర్స్ చినిగిపోవడం కానీ ఏం జరగదు, సేఫ్టీగా ఉంటుంది. చంద్రిక ప్యాకర్స్ అండ్ మూవర్స్ ద్వారా మేము ఈ వీడియోని అయితే చూపిస్తున్నాము. ఇంకా మనకి తర్వాత ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వీటన్నిటిని ఎలా ప్యాకింగ్ చేస్తారు అనేది మేము వీడియోలో చూపిస్తూనే ఉంటాము, చూస్తూనే ఉండండి. మన ఛానల్ అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, మన బాయ్స్ అయితే బీర్వాన్ అయితే దాంట్లో ఉన్న సామాన్లన్నీ కాటన్ బాక్స్లో వేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చూసినట్టయితే కాస్మెటిక్స్ అన్నీ కూడా మంచిగా నీట్గా కాటన్ బాక్స్లో వేసి ప్యాకింగ్ చేయడం జరుగుతుంటుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా హౌస్ షిఫ్టింగ్ కావాలన్నా, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా హౌస్ షిఫ్టింగ్ కావాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది. మంచి నాణ్యమైన ఐటమ్స్తోని ఈ ప్యాకింగ్ అనేది అయితే చేయడం జరుగుతుంది. రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి బుక్స్ కూడా కాటన్ బాక్స్లో మొత్తం ప్యాకింగ్ చేస్తారు. ఈ ప్యాకింగ్ చేసిన అన్నిటినీ మంచిగా టేపింగ్ చేసేసి లోడింగ్ చేస్తారు. మనకి అన్ఇన్స్టాల్ పాయింట్ దగ్గర వీటిని మొత్తం తీసి మీకు ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ కాటన్ బాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపెనీ వాళ్ళు తీసేసుకొని వెళ్తారనమాట. చంద్రిక ప్యాకర్స్ అండ్ మూవర్స్ ద్వారా మీరు ఈ వీడియోని అయితే చూస్తున్నారు. ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే ప్రతి ఒక్క ఐటెం మీద మంచి కేరింగ్ ఉంటుందండి. ఏవి డ్యామేజ్ కాకుండా వాటికి నీట్గా మనలు బబుల్ షీట్స్ అలాగే మిగతా అన్నీ వేసి మంచిగా నీట్గా ప్యాకింగ్ చేస్తారండి. ప్రతి ఒక్క ఐటెం మీద మంచిగా కేర్ తీసుకుంటారు. మీ యొక్క సామాన్లకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా. ఇప్పుడు చూశారు కదా, ఆ పిల్లగాడు దాంట్లో కాటన్ బాక్స్లో కూడా సేఫ్ సైడ్గా పైన ఒక బెడ్షీట్ వేసి ప్యాకింగ్ చేయడం జరుగుతుంది. టేప్స్ నీట్గా ఫిల్ చేస్తారనమాట. మీరు ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత ఎవరికైనా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో హౌస్ షిఫ్టింగ్ అనేది అవసరం పడుతుంది. మాకు సంబంధించిన నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాము, సేవ్ చేసుకోండి. మీరు మంచి తక్కువ బడ్జెట్లో మంచి అనుభవజ్ఞులైనటువంటి బాయ్స్తోని మీకు హౌస్ షిఫ్టింగ్ చేయటం జరుగుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సర్వీస్ చేస్తామండి చంద్రిక ప్యాకర్స్ అండ్ మూవర్స్ ద్వారా. కిచెన్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటిని కూడా నీట్గా వాళ్ళు ఒక బ్యాగ్లో చేసి అయితే ప్యాకింగ్ చేస్తారు. ఎందుకంటే అవి గిన్నెలు కాబట్టి ఎటువంటి డ్యామేజ్ కావు కాబట్టి బ్యాగ్లో వేసి నీట్గా ప్యాకింగ్ చేస్తారనమాట. మనకు అన్ఇన్స్టాల్ పాయింట్ కాడ ప్రతి ఒక్క ఐటమ్ కూడా అన్ఇన్స్టాల్ చేసి ఇస్తారనమాట. బెడ్స్ కూడా
వీళ్ళు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి ఇస్తారు. ఓన్లీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ మాత్రమే మన ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు చేయలేరండి. ఎందుకంటే అది కరెంటు సంబంధించిన పనులు కాబట్టి వీళ్ళకి అనుభవం ఉండదు కాబట్టి ఏసీ ఎలక్ట్రికల్ పాయింట్స్ అయితే వీళ్ళు చేయలేరు. మనకి డిష్ అట్లాంటివి ఏమన్నా ఉంటే అన్ఇన్స్టాల్ చేయమంటే చేస్తారు. ఇప్పుడు మనకి వీడియోలో మనకి బెడ్ అనేది రిమూవ్ చేస్తారు. మళ్ళీ దాన్ని ప్యాకింగ్ చేసి నీట్గా మళ్ళీ దాన్ని లోడింగ్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే మీ కొత్త ఇంటికి వెళ్తున్నారో అక్కడ మళ్ళీ ఇన్స్టాల్ చేసేసి మంచిగా నీట్గా బెడ్ ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్స్టాల్ కూడా చేసి పెడతారండి. చూస్తున్నారు కదా, నట్స్ అవన్నీ అన్ఇన్స్టాల్ చేస్తున్నాడు బాయ్. మళ్ళీ ఏవైతే తీసారో మళ్ళీ వాటికే పెట్టేసేసి మళ్ళీ దీన్ని ప్యాకింగ్ చేస్తారు. చంద్రిక ప్యాకర్స్ అండ్ మూవర్స్ ద్వారా మీరు ఈ వీడియోని చూస్తున్నారు. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి. అలాగే చూశారు కదా బెడ్ని కూడా ఎలా ప్యాక్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఐటమ్ను అండి, ఏ ఐటమ్నైనా కానీ నీట్గా ప్యాకింగ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు విలువైనదే కస్టమర్ది కాబట్టి ఏ వస్తువును కూడా అట్లా మామూలుగా పెట్టేదైతే ఉండదు. గాజు వస్తువులకైతే పేపర్ ప్యాకింగు, అలాగే వీటి పెద్ద పెద్ద ఐటమ్లకి బెడ్షీట్ ఈ ప్యాకింగ్ అవన్నీ చేస్తారనమాట. చూశారు కదా, ముగ్గురు బాయ్స్ దాన్ని చాలా కష్టపడుతూ దానికి మంచిగా నీట్గా టేపింగ్ అయితే చేయటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనకి ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ కూడా ప్యాకింగ్ చేస్తారు. ఈ బెడ్ అయితే తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి వెహికల్లో అయితే లోడింగ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ కూడా వీళ్ళు మంచి ప్యాకింగ్ చేస్తారండి. ఎటువంటి డ్యామేజ్ కాకుండా, గీతలు పడకుండా, లీకేజీలు కాకుండా. చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ కూడా ఎట్లా ప్యాకింగ్ చేస్తున్నారో. కంప్లీట్ క్లోజ్ అయిపోతుందండి. అంటే మీరు ఫ్రిడ్జ్ కొన్నప్పుడు మీ కాటన్ బాక్సులు ఉంటాయి కొంతమంది దగ్గర, లేని వాళ్ళకు కూడా కంపల్సరీ ఉన్నా లేకున్నా కానీ ప్యాకింగ్ అయితే కంపల్సరీ చేస్తామండి మేము. ఎందుకంటే రన్నింగ్లో మనకి వెహికల్ ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నప్పుడు వాటికి గీతలు పడకుండా ఉండటం కోసం అయితే మేము కంపల్సరీగా ప్యాకింగ్ చేస్తాము. అలాగే వాషింగ్ మిషన్ కూడా ప్యాకింగ్ చేస్తాం అనమాట. కింద నుంచి మనకి టేపింగ్ చేస్తారు, పై వరకు కూడా మొత్తం టేపింగ్ నీట్గా, అసలు మనకి ఎంత దూరం వెళ్ళినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసలు ఎన్ని రోజులైనా కానీ అట్లా పెట్టుకునేటట్టు ఫిక్స్డ్గా ప్యాకింగ్ అయితే చేస్తారండి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్స్లో ఇబ్బంది కాకుండా ఉండటం కోసం అనేది ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ యొక్క ప్రత్యేకత అండి ఇది. ఎందుకంటే ఓన్లీ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి వర్క్స్ చేయగలుగుతారు. మీకు మామూలుగా అయితే బయట నుంచి లేబర్ని తీసుకొచ్చినట్టయితే వాళ్ళు ఇలాంటి వర్క్స్ ఉండవండి. ఎందుకంటే ప్రొఫెషనల్గా రెగ్యులర్గా ఈ వర్క్ చేసే వాళ్ళు మాత్రమే ఈ వర్క్ చేయగలుగుతారు. ఎందుకంటే ఎంతో కాస్ట్లీ ఐటమ్స్ మీరు కొనుక్కుంటారు, వాటిని డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి కదండి. మళ్ళా కొనాలంటే కూడా ఎక్కువ డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఓన్లీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళతోనే మీరు ఇల్లులు మారేటప్పుడు వాళ్ళతో మాత్రమే ఇట్లాంటి హౌస్ షిఫ్టింగ్ సర్వీస్ చేయించుకోవటం వల్ల మీకున్న వస్తువులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే చూస్తున్నారు కదా, వాషింగ్ మిషన్ కూడా ఇప్పుడు వాళ్ళు ప్యాకింగ్ చేయబోతున్నారు, రెడీ చేస్తున్నారు వాషింగ్ మిషన్ని. దాన్ని కంప్లీట్గా ప్యాకింగ్ చేస్తారండి. వాషింగ్ మిషన్ కంప్లీట్గా ప్యాకింగ్ చేసి లోడింగ్ చేస్తారనమాట. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, చిన్న గీత పడకుండా అయితే ప్యాకింగ్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, దానికి సంబంధించిన పైప్స్ అవన్నీ లోపల పెట్టి డోర్ వేసేసి లాక్ చేసి దానికి ప్యాకింగ్ అయితే జరుగుతుందండి. ఇది మనకి లిక్విడ్ పోసుకునేది తీసి దాంట్లో పెట్టుకున్నారు కస్టమర్. మళ్ళీ మన వాళ్ళు దాన్ని తీసి ఎక్కడుందో అక్కడ పెట్టేయడం జరిగింది. చంద్రిక ప్యాకర్స్ అండ్ మూవర్స్ ద్వారా మీరు ఈ వీడియోలను అయితే చూస్తున్నారు, హౌస్ షిఫ్టింగ్ వీడియోని. మీకు కూడా ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో అవసరం అయితే వస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా మా వీడియోని సేవ్ చేసుకోండి. అలాగే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మా కాంటాక్ట్ నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసుకొని మీ అవసరాన్ని మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా కానీ ఇవ్వండి. ఖచ్చితంగా మీకు అనుకున్న బెస్ట్ ప్రైజ్లలోనే మేము సర్వీస్ ఇస్తాము. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలకి ధీటుగా మా యొక్క సర్వీస్ అనేది ఉంటుందండి. గత 12 సంవత్సరాలుగా ఇదే యొక్క మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్లో మేము అనుభవంతో చేస్తున్నాం అనమాట. అందుకనే ఇంత ప్రొఫెషనల్గా మా దగ్గర ఉన్న బాయ్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అండి. అందరు కూడా ప్రతి ఒక్క ఐటమ్ మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఎలా చేయాలి, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి. కొన్ని ప్లేసులలో ఏమవుతుందంటే స్టెప్స్ అనేవి చిన్నగా ఉంటాయి. అట్లాంటి ప్లేసులలో కూడా మా వాళ్ళు చాలా జాగ్రత్తగా తెలివిగా కొన్ని ప్లేసులలోనైతే అసలు ఎట్లా తీసుకెళ్లాలో అర్థం కాని ప్లేస్లలో కూడా మా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు రూఫ్ తాడేసేసి వాటిని పైకి గుంజి మీ యొక్క సామాన్ అయితే భద్రంగా మీ ఇంట్లో పెడతారండి. ఇది కేవలం ఓన్లీ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళే మాత్రమే చేయగలుగుతారండి. వేరే యొక్క బయట నుంచి వచ్చిన లేబర్స్ అయితే చేయలేరు.
అలాగే వాషింగ్ మిషన్ అయితే ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మొత్తం టేప్ చేసేస్తున్నారు. అలాగే చూస్తున్నారు కదా, ఇప్పుడు మనోళ్ళు చేసిన ఐటమ్స్ అన్నిటిని కూడా, ప్యాకింగ్ చేసిన ఐటమ్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా వెహికల్లోకి లోడింగ్ పాయింట్కి తీసుకెళ్తున్నారు. చూశారు కదా మనకి వీడియోలో ఫస్ట్లో సోఫాలు అన్నీ ప్యాకింగ్ చేశారు కదా, వీటిని జాగ్రత్తగా వెహికల్ పాయింట్ దగ్గర తీసుకెళ్తారు. వెహికల్ దగ్గర పెట్టిన తర్వాత 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ లోడింగ్ చేసుకుంటారు. లోడింగ్ చేసిన తర్వాత అన్లోడింగ్ పాయింట్ వరకు భద్రంగా తీసుకొని వచ్చి అక్కడ కూడా మీ యొక్క వస్తువులన్నిటిని కూడా మంచిగా నీట్గా భద్రంగా చూడండి. ఎట్లా స్టేర్ కేస్ సమస్య ఉన్నాలే కానీ ఇవన్నీ వాళ్ళకి ఎక్కడ ఎలా మలచాలి, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడ బెండ్ చేయాలి, ఎక్కడ బెండ్ చేస్తే డ్యామేజ్ కాకుండా ఉంటుంది, అవన్నీ అనుభవంతో కూడుకున్న పనులు. కాబట్టి కేవలం ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళ వల్లనే అవుతుందండి ఈ ప్యాకింగ్ అనేది, హౌస్ షిఫ్టింగ్ అనేది. చంద్రిక ప్యాకర్స్ అండ్ మూవర్స్ దీంట్లో 12 సంవత్సరాలు పైబడి దీని అనుభవంలో ఉన్నారండి. మీకు ఎవరికైనా అవసరం పడినప్పుడు తక్షణమే మా యొక్క ప్యాకర్స్ను ఉపయోగించుకోండి. దీనికి సంబంధించిన వివరాలు, కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. అలాగే మా యొక్క నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నామండి. ఎవరికైనా కానీ ఏ సందర్భంలోనైనా అవసరం పడుతుంది. లోడింగ్ కూడా చూడండి, మన దగ్గర 14 feet వెహికల్స్ ఉన్నాయండి. మీకు నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. ఎన్ని వెహికల్స్ కావాలన్నా కానీ మనకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్కి అయితే ఇన్ టైం సర్వీస్ అయితే ఇవ్వగలుగుతామండి. అదైతే 100% చెప్తాము. ఏదున్నాలే కానీ జెన్యున్గా చెప్తామండి. మా యొక్క ప్రత్యేకత ఏంటంటే జెన్యున్గా చెప్పడం యొక్క మా యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ యాజ్.